ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్క, అర్జున్ బాబు నిజంగా నీ మనసులో లేకపోయుంటే ప్రేమిస్తున్నావా అని అడిగిన వెంటనే లేదు అని చెప్పేదాన్ని కదక్క. అక్క, నువ్వు అర్జున్ బాబుని ప్రేమిస్తున్న మాటే వాస్తవమైతే దేవుడి బాబు గురించి మేము నీ దగ్గర దాసుడు ఖచ్చితంగా ద్రోహమే అక్క. తలనొప్పిగా ఉంది. ఎలా చిటి తీసుకురా కావేరి. అర్జున్ బాబు, ఇప్పుడు మన ఇంట్లో ఇలా చిటి ఇవ్వడానికి కావేరి లేదు కదా బాబు. టీయు మీకిష్టమైన ఇలా చిటి కావేరిలాగా ఎవరు చేసివ్వలేరని మీరే అన్నారు కదా బాబు. అర్జున్ బాబు, ఈ టైంలో నేను టీ తాగను. గీ టైంలోనే తాగాలి అర్జున్ బాబు. గిది ఇలాచీతో చేసిన గీ కావేరి స్పెషల్ టీ. గిది నాలుక మీద పడ్డది అంటే తలకాయ మీదున్న గబ్బూజంతా రాలి కింద పడ్డది. ఎన్నాడి ఎన్నా ఇప్పో అర్జున్ టీ కిట నీదా నోరు మూసుకొని టీ తీసుకుని రాపో. టింగ్ టింగ్ అంతేగాని ఎన్నాడి అంద కావేరి గురించి ఎవరైనా అడిగినారా? కావేరి నిన్న మొన్నదాకా ఇంద వీళ్ళో పని చేసుండాది. అందుకని ఏదో ఫ్లోలో పేరుదా పేసినాడు. అదుదా పట్టుకొని సెంటిమెంటుతో వీణ వాయిస్తూ ఉంటివే. ఏ ఇంగ పారు గౌరీ, ఇంద వీడులో కావేరి పేరు కూడా పలికేదే వేండా. లేనిపోనిదిదా నీ చెప్పి బాబు మనసుదా పాడు చేశావంటే నీకు మర్యాదదా ఉండదు. టింగ్ టింగ్ పో. నీ పోయి అర్జున్ బాబుకు తేనీరు కొండువా పో. కాకమ్మా, నేనేమీ లేనిపోనివేమీ అర్జున్ బాబుతో అనడం లేదు. అర్జున్ బాబు మనసులో కావేరి ఉంది కాబట్టే అదే ఆలోచనలో ఉండిపోయి కావేరి పేరు పలికారు అర్జున్ బాబు. అర్జున్ బాబు గారి ప్రేమను మీరు అర్థం చేసుకోలేదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు. లేదంటే నా మాటల్ని ఇలా తప్పు పడతారా? ఇంట్లో అందరూ అర్జున్ బాబుని కావేరిని కలపాలని ఎంతో ఆరాటపడుతున్నారు కదమ్మా. అందుకేగా అమ్మగారు, పెద్దమ్మగారు, దమయంతమ్మగారు కావేరి వాళ్ళింటికెళ్లారు. అయ్యో, తొందరలో చెప్పేశానే. గౌరీ, అమ్మ వాళ్ళు కావేరి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? అర్జున్ బాబు, అది గౌరీ, అమ్మ నానమ్మ వాళ్ళు కావేరి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మాట్లాడవే. అవునరా మనవడా. కావేరి వాళ్ళ ఇంటికే వెళ్ళాం. నానమ్మ, ఏంటి మీరు చేసింది? కావేరి విషయం ఇంకా అందరూ మర్చిపోండి అని చెప్పాను కదా. మాకు చెప్పావా మనవడా? నువ్వు మర్చిపోతున్నావా కావేరిని? నువ్వు ఆ పిల్ల కోసం ఎంత తప్పించిపోతున్నావో, ఎంత బాధను అనుభవిస్తున్నావో నాకు తెలుసురా. అందుకే మనవడా, మేము కావేరి కోసం తనింటికి వెళ్ళాం. నేను ప్రేమించిన కావేరి మనసులో నేను లేనని నాకు అర్థమైంది కదా. ఇంకా తనతో కలిసి బతికే అవకాశమే లేదని తెలుసుకున్నాను కదా. మర్చిపోతాను నానమ్మ, తొందరలోనే కావేరిని మర్చిపోతాను.
దయచేసి మరోసారి అందరికీ చెప్తున్నాను, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కావేరి మనసులో నేను లేను. కావేరి మనసులో నువ్వున్నావు మనవడా. కావేరి నిన్నే ప్రేమిస్తోంది. కావేరి నిన్ను ప్రేమించటం నిజం. అర్జున్ బాబుని నేను ప్రేమిస్తున్నాను అమ్మమ్మా అని కావేరి తన నోటితో తనే చెప్పింది. ఇదేమీ కావేరికి తెలవకుండా మేం చేస్తున్నది కాదు. కావేరి ఇష్టంతోనే జరిగే పెండ్లిగిది. ఈ మాట నేను నమ్మలేను. నువ్వు నేను చెప్పిన ఈ మాటని నమ్మలేవని నాకు తెలుసురా మనవడా. హాస్పిటల్లో జరిగిన దాని గురించే కదా నువ్వింతగా ఆలోచిస్తున్నావు. అదంతా ఒక పీడకలలాగే నువ్వు భావించు. ఎందుకంటే అక్కడ జరిగేదేది ముందుగా కావేరి ఊహించలేకపోయింది. శివకు కావేరికి పెళ్లి చెయ్యాలని వాళ్ళమ్మగారు అనుకున్నారు కాని కావేరి ఇష్టాలను ఆవిడ తెలుసుకోలేదు మనవడా. అందుకే నీ వల్ల పెళ్లికేదైనా సమస్య వస్తుందేమోనని నీతో అలా మాట్లాడారు. అంతేగాని కావేరి మనసులో నువ్వున్నావని ఆవిడికి కూడా తెలీదు. ఎన్నో పెద్దమని పేసేది కావేరి మనసులోదా మన అర్జున్ బాబుదా ఉంటే అంత మాదిరి వాళ్ళు నోరేసుకునిదా పడిపోయినా కూడా కావేరి ఎందుకు మౌనంగా ఉండి పూడ్సినాది? ఓసి పిచ్చి కాకి మొహమా, పాపం కావేరి ఉన్న ఆ పరిస్థితుల్లో నోరెత్తితే సమస్య మరింత పెద్దదైపోతుందేమోనని మౌనంగా ఉండిపోయి ఉంటుంది కాని అర్జున్ బాబు మీద ప్రేమ లేక కాదే. ప్రేమ ఉంది కాబట్టి హాస్పిటల్లో అలా జరిగిన తర్వాత విషయం సావధానంగా మాట్లాడాలని నీకు కావేరి ఫోన్ చేసి ఉంటుంది. నువ్వేమో ఏదేదో ఊహించుకుని ఫోన్ ఎత్తలేదు. ఇంటికొచ్చినా కలవలేదు నువ్వు. ఆ అపార్థం కాస్త పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చింది. అంతేకాని మరేమీ లేదు మానవడా. ఒసే దమయంతి, అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడే బదులు నీ కళ్ళ ముందేగా కావేరి నాతో ఇదంతా చెప్పింది. అదేదో మీ బావతో చెప్పి చావచ్చుగా. అవును బావా, అమ్మమ్మ చెప్పింది అదే నిజం. కావేరక్క చెప్పింది అర్జున్ బావా. ఏమత్తయ్యా నువ్వేం మాట్లాడవేంటి? అవునన్నా, కావేరి చెప్పింది. అత్తయ్య గారు చెప్పారు కదా, అదే అక్కడ జరిగింది. చూడు మనవడా, కావేరి ఇంట్లో మీ ప్రేమ గురించి తెలుసో తెలియకో వాళ్ళేదో అనుకోవడం వల్లనో సమస్య మొదలయింది. కావేరి నిన్ను ప్రేమిస్తున్న మాట ఎలాగూ చెప్పింది కాబట్టి ఈ సమస్యని అతి త్వరలో పరిష్కారం చేసేద్దాం. అందుకే మనవడా, కావేరిని వాళ్ళ కుటుంబాన్ని మన ఇంటి శ్రావణ శుక్రవారం పూజకి రమ్మని పిలిచాను నేను. కావేరి తప్పకుండా పూజకి ఇక్కడికొస్తుంది. ఒరే మనవడా, నువ్విలా ఉంటే కుదరదురా. రేపు మన ఇంటికి నీ కాబోయే పెళ్ళాం వస్తుంది. తను వచ్చేటప్పటికి ఎంతో ఉత్సాహంతో నువ్వు ఎదురు చూస్తూ సిద్ధంగా ఉండాలి, సరేనా? ఏంటి కాకి పిన్ని ట్విస్ట్? అదే నాకు అర్థం కావడం లేదు. కావేరి, ఐ లవ్ యూ.